ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, నిఖిల్, కావ్య ఆల్మోస్ట్ ప్రేమలో ఉండి పెళ్లి చేసుకోబోయే పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ సెపరేట్ అయిపోవడం జరిగింది. అది టెంపరరీ బ్రేకప్పా? లేకపోతే వాళ్ళిద్దరు నిజంగా బ్రేకప్ కంప్లీట్‌గా అయిపోయారా అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ, 'బిగ్ బాస్‌లో' నిఖిల్ చెప్పిన మాటల ప్రకారం నిఖిల్‌కి ఇంకా కావ్య మీద ఇష్టం ఉంది. కావ్య కోసం తన ఎదురు చూపులు ఇంకా ఆగలేదని తెలుస్తుంది. కావ్య కోసం, కావ్యతో మాట్లాడడం, మళ్ళీ తిరిగి తనని కలవడం కోసం నేను ఎన్ని ప్రయత్నాలైనా చేస్తానని చెప్పడము జరిగింది. అయితే మనందరికీ తెలిసిన విషయం మరొకటేంటి అంటే, నిఖిల్, కావ్య ఇద్దరు కూడా సూపర్ డూపర్ డాన్సర్స్. వాళ్ళిద్దరూ 'నీతోనే డాన్స్‌లో' కానీ, లేకపోతే ఏ స్టేజ్ షో మీద కానీ అదరగొట్టేసే ఇదుంది. అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, 'ఆహా! డాన్స్ ఐకాన్' అనేది ఒక సూపర్ డూపర్ ప్రోగ్రామ్. ఇప్పటికే 'ఆహా' ఓటీటీలో 'అన్‌స్టాపబుల్' అని కానీ, 'కాకమ్మ కథలు' అంటూ తేజస్వి మడివాడ చేస్తున్నవి చాలా ఎక్కువగా పాపులారిటీ వచ్చాయి. అయితే ఇక ఇప్పుడు డాన్స్ షోతో మరొక్కసారి వాళ్ళు అదరగొట్టబోతున్నారు. ఈ క్రమంలో నిఖిల్, కావ్యనిద్దరిని కూడా పెయిర్‌గా తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అయితే మీరనుకోవచ్చు, మేబీ కావ్య రిజెక్ట్ చేయొచ్చు, నిఖిల్ రిజెక్ట్ చేయొచ్చు కదా! ఎలాగ వీళ్ళిద్దరు కలుస్తారనేసి. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, 'ఆహా' ప్లాట్‌ఫార్మ్ అనేది అల్లు అర్జున్‌దే. అంటే వాళ్ళ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ వాళ్ళదనమాట. అదొక ప్రెస్టీజియస్ బ్రాండ్. ఆ బ్రాండ్‌లో వాళ్ళకి ఎంతో కొంత భాగస్వామ్యం అయితే ఖచ్చితంగా వాళ్ళ కెరియర్‌కి అది ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే, డాన్స్ షోస్ చేయటం వల్ల వాళ్ళకి కొంత రెమ్యూనరేషన్ కూడా రావడం జరుగుతుంది. సో, రెమ్యూనరేషన్‌ని ఎవరు వదులుకోరు కదా! సో, కావ్య ఏమందంటే, నాకు వేరే పెయిర్‌ని ఇవ్వచ్చు కదా! అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తోందట. కాకపోతే నిఖిల్, కావ్య అయితే ఖచ్చితంగా ఛానెల్‌కి మంచి టీఆర్‌పీ అనేది పెరుగుతుంది కదా! అందుకని వాళ్ళు కూడా నిఖిల్, కావ్యనే రావాలని పట్టుపట్టడం జరిగింది. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే. అయితే ఇది సీజన్ 2 కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరిని రంగంలోకి దింపుతారు. ఎందుకంటే సీజన్ 1 హిట్ అయింది. సీజన్ 2 హిట్ అవ్వాలి అంటే ఇట్లాంటి పెయిర్స్ ఉండాల్సిందే. అందుకనే వాళ్ళు మరి మేబీ ఎక్స్‌ట్రా రెమ్యూనరేషన్ ఇస్తారా? లేకపోతే ఏం జరుగుతుందని తెలీదు కానీ మొత్తానికైతే వీళ్ళిద్దరు కలవడం కోసం మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట.